రీసెంట్‌గానే వివో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి వివో టీ5ఎక్స్ 5G. యాక్చువల్‌గా ఇదే మొబైలే ఐక్యూ బ్రాండ్‌లో కూడా లాంచ్ చేసినారు. అది వచ్చేసి ఐక్యూ Z11X 5G. ఈ ఐక్యూ Z11X 5G, ఈ వివో టీ5ఎక్స్ 5G ఇవి రెండు కూడా సేమ్ మొబైలే, సేమ్ ఫీచర్సే, ప్రైజెస్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. ఏం డిఫరెన్స్ అయితే లేదు. ఇప్పుడు ఈ వివో టీ5ఎక్స్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.76 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే వచ్చేసినారు. డిస్ప్లే మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ డిస్ప్లేతో కాదు, ఇది మనకు ఫింగర్ ప్రింట్ కూడా సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. డిస్ప్లే మాత్రం యావరేజ్గా ఉంటుంది. మీరు ఒకవేళ మూవీస్ కానీ వీడియోస్ ఎక్కువ వాచ్ చేస్తున్నట్లయితే ఈ డిస్ప్లే మాత్రం మీకు డిసప్పాయింట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX852 సెన్సార్ యూజ్ చేసినారు. దీంట్లో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం మీకు సెట్ అయితే కాదు. కెమెరా మాత్రం యావరేజ్గానే ఉంటుంది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా 32 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా నుంచి మీరు మంచి డీసెంట్ ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30fps వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఒక యూజ్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్. ప్రజెంట్ ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు జనరల్ యూజ్కి కానీ మీడియం రేంజ్ గేమ్స్కి పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్గానే ఉంటుంది. దాంతోపాటు UFS 3.1 స్టోరేజ్ స్పీడ్, పర్ఫార్మెన్స్ ఓవరాల్ దీంట్లో బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన బ్యాటరీ వచ్చేసి 7200 mAh బ్యాటరీ ప్లస్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ బ్యాకప్ బాగానే ఇచ్చినారు. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. లైట్గా ఏదైనా చినుకులు పడిన డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. IP69 రేటింగ్తో వస్తుంది. ఇవే వివో టీ5ఎక్స్లో ఉన్న ఫీచర్స్ మాత్రం డీసెంట్గానే ఉన్నాయి. ఈ మొబైల్లో మెయిన్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే వచ్చేసి ఇది ఎల్సీడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ అయితే కాదు. మీరు ఒకవేళ మూవీస్ వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే డిస్ప్లే మాత్రం యావరేజ్గానే ఉంటుంది. దాంతోపాటు మెయిన్ కెమెరా కూడా దీంట్లో ఓఎస్ సపోర్ట్ లేదు కాబట్టి ఫొటోస్ వీడియోస్ కూడా మీకు యావరేజ్గానే వస్తాయి. దీంట్లో మీకు పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ బ్యాకప్, వాటర్ రేటింగ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ మెయిన్గా డిస్ప్లే, కెమెరా ఇవి రెండు కూడా యావరేజ్గా ఉన్నాయి ఈ వివో టీ5ఎక్స్ 5G. దాంతోపాటు ఐక్యూ Z11X 5G. మీరు ఒకవేళ వివో బ్రాండ్ నుంచే కావాలనుకుంటే వివో T4R కానీ ఐక్యూ ZN-R కానీ ఈ రెండు మొబైల్లో ఏదో ఒక మొబైల్ అనేది ట్రై చేయండి. ఎందుకంటే ప్రజెంట్ మనకి వివో T4R కానీ ఐక్యూ ZN-R వచ్చేసి 8+128 వచ్చేసి 21,000 నుంచి 22,000 రూపాయల మధ్యలో ఉంటుంది ప్రైజు. అప్పుడప్పుడు మనకు కార్డ్ ఆఫర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఓవరాల్ ఈ రెండు మొబైల్ కూడా 22,000 రూపాయలు లోపల వస్తాయి. ప్రజెంట్ ఈ వివో టీ5ఎక్స్ కూడా బేస్ వేరియంట్ ఓన్లీ 6GB ర్యామ్ మాత్రమే. మ్యాక్సిమం 2026లో అందరూ కూడా 6GB ర్యామ్ అనేది స్కిప్ చేస్తారు. మ్యాక్సిమం 8GB ర్యామ్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. ఈ వివో టీ5ఎక్స్ 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 21,000 రూపాయలు పెట్టినారు. సో మనకు వివో T4R ఐక్యూ ZN-Rతో కంపేర్ చేస్తే ఒక 1,000 రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. లేదనుకుంటే మీకు రియల్మీ P3 Pro వచ్చేసి 21,000 రూపాయలకు ఉంది. ఈ బడ్జెట్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దాంతోపాటు CMF Phone 2 Pro మీకు ఒక మంచి సాఫ్ట్వేర్ ఉండాలి, దాంతోపాటు AMOLED డిస్ప్లే, టెలిఫోటో సెన్సర్ ఉండాలంటే CMF Phone 2 Pro తీసుకోండి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.